ఫ్రెండ్స్, టాటా ఇప్పుడు నీటితో నడిచే కార్లు తీసుకొనొస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఇది నిజంగా పెద్ద విషయమని చెప్తున్నారు. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇప్పుడు మనందరికీ తెలిసిన కథే. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాంటి టైంలో కేవలం రూ. 10తోనే వేల కిలోమీటర్లు వెళ్ళే ఇంజన్ వస్తుందంటే మీరు షాక్ అవ్వాల్సిందే. అవును ఫ్రెండ్స్, టాటా ఒక కొత్త ఇంజన్ మీద పనిచేస్తుంది. ఈ విషయం తెలిసి అరబ్ దేశాలు కూడా ఆశ్చర్యపోయాయి. ఎందుకంటే ఈ టెక్నాలజీ వస్తే పెట్రోల్, డీజిల్ మీద ఆధారపడడం చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడే ఈ ఇంజన్ తయారీ ప్రారంభమైంది. ఇది పూర్తిగా రెడీ అయితే ఆటోమొబైల్ రంగంలోనే పెద్ద మార్పు రావడం ఖాయం. ఆటోమొబైల్ రంగంలో ఒక పెద్ద విప్లవం రాబోతుంది. ఈ మార్పు తీసుకురావడంలో టాటా ముందుంది. టాటా పేరు మీరందరూ ఎప్పుడో వినుంటారు. టాటా ఉప్పు కూడా మనలో చాలామంది వాడేదే. అంటే ఈ కంపెనీ మీద ఎంత నమ్మకం ఉందో మీకు తెలుసు. ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో టాటా మంచి స్థాయిలో ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు తయారు చేస్తున్న ఈ కొత్త ఇంజన్ లాంచ్ అయ్యాక ప్రపంచమే షాక్ అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఇంజన్ వచ్చిన తర్వాత పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, ఎలక్ట్రిక్ అయినా, ఏ వాహనమైనా వాటి మీద డిపెండ్ చాలా వరకు తగ్గుతుందని అంటున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ఒక్క టెక్నాలజీ వల్ల మొత్తం వాహనాల మార్కెట్నే మార్చేసే అవకాశం ఉంది. బ్రో, టాటా తయారు చేస్తున్న ఈ ఇంజన్కి మార్కెట్లో అసలు కాంపిటీషన్ లేదని చెప్తున్నారా? ఈ విషయం బయటికి వచ్చిన వెంటనే అరబ్ దేశాలు కూడా టెన్షన్ పడిపోయాయి. ఎందుకంటే ఇది కేవలం పెట్రోల్, డీజిల్కి మాత్రమే కాదు, బ్యాటరీలకు కూడా ఒక ఫ్యూయల్ సొల్యూషన్లా పనిచేస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పైగా వాటి వల్ల వచ్చే కాలుష్యం మన భూమికి చాలా నష్టం చేస్తుంది. అందుకే ప్రపంచంలోని అన్ని దేశాలు పెట్రోల్, డీజిల్ దాటి కొత్త టెక్నాలజీ వైపు వెళ్ళాలని చూస్తున్నాయి. ఇప్పటికిప్పుడే మనం గమనిస్తే పెట్రోల్, డీజిల్ వాహనాలు పక్కనే బ్యాటరీ వాహనాలు కూడా నెమ్మదిగా పెరుగుతున్నాయి. అంటే బ్యాటరీ కార్లు పెట్రోల్, డీజిల్ కార్ని రీప్లేస్ చేయడం మొదలుపెట్టాయి. కానీ ఇది ఇంకా పూర్తి పరిష్కారం కాదు. ఇంకా 100% ప్రత్యామ్నాయం కోసం రీసెర్చ్ జరుగుతూనే ఉంది. అలాంటి టైంలో టాటా చేసిన పని చాలా పెద్దది. పెద్ద పెద్ద సూపర్ పవర్స్ కూడా చెయ్యలేని సప్లై చేసింది. పెద్ద పెద్ద సూపర్ పవర్స్ కూడా చెయ్యలేని స్టెప్ ఇది అని చెప్తున్నారు. నిజానికి టాటా భారత్లోని తొలి హైడ్రోజన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ఈ ఫ్యాక్టరీలో హైడ్రోజన్ ఇంటర్నల్ కాంబినేషన్ ఇంజిన్ తయారీ ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో భారత్ ఇప్పుడు హైడ్రోజన్ ఇంజిన్ తయారు చేసే దేశం జాబితాలో చేరింది. ముఖ్యంగా చెప్పాలంటే టాటా నిర్మించిన ఈ ఫ్యాక్టరీ మన దేశంలో తొలి స్వదేశీ హైడ్రోజన్ ఇంధన్ తయారీ కేంద్రం. ఈ ప్రాజెక్ట్ 2023లో ప్రారంభమైంది. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ పూర్తిగా రెడీ అయ్యి, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే టాటా ఈ పని ఒంటరిగా చేయలేదు. టాటాతో పాటు కొన్ని అమెరికన్ కంపెనీలు కూడా కలిసి హైడ్రోజన్ ఇంజన్ తయారీ మొదలుపెట్టాయి. ఇప్పుడే ఈ ఇంజన్లు జస్టేపిఆర్లో తయారవుతున్నాయి. మొదటగా ఈ టెక్నాలజీని మధ్యన భారీ వాణిజ్య వాహనాలకు వాడుతారు. అంటే ట్రక్కులు, పెద్ద వాహనాలు. ఆ తర్వాత చిన్న చిన్నంగా ప్యాసింజర్ల కార్లు కూడా హైడ్రోజన్ ఇంజన్ వాడే ప్లాన్ ఉంది. ఫ్రెండ్స్, మేము మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే భారత్లో టాటా కమ్స్ ఇది జేవీ ద్వారా నడుస్తోంది కాబట్టి ఈ ఇంజన్ టాటా కార్లతో పాటు మరెన్నో పెద్ద కంపెనీలకు కూడా వాడుతున్నారు. ఇంకా జేవీ భారత్లో మొత్తం 22 తయారీ యూనిట్లు నడుపుతుంది. భారత్లో తయారైన ఈ ఇంజన్లు ఇప్పటికే 50కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అంటే రాబోయే కాలంలో భారత్ తన హైడ్రోజన్ ఇంజన్లు యూరోప్ వంటి పెద్ద దేశాలకు కూడా పంపే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఇప్పటికే హైడ్రోజన్ టెక్నాలజీ వాడడం మొదలైంది. కారులతో పాటు టాటా గత సంవత్సరంలో ముందుగా హైడ్రోజన్ ట్రక్కును కూడా లాంచ్ చేసింది. అదే సమయంలో 2021లో 15 ఫ్యూయల్ సెల్ బస్సులు టెండర్ కూడా గెలిచింది. ఈ బస్సులు ఆర్డర్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టాటాకు ఇచ్చింది. కానీ ఒక విషయం ఏంటంటే ఆ బస్సులు 100% దేశీయంగా తయారవ్వలేదు. ఎందుకంటే వాటిలో వాడిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బయట దేశాల నుంచి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు టాటా భారత్లో లాంచ్ చేయబోయే కొత్త హైడ్రోజన్ ట్రక్ మాత్రం పూర్తిగా దేశీయంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉపయోగించే ఇంజన్ పార్ట్స్, కాంపోనెంట్స్ అన్నీ మన దేశంలోనే స్థానిక వెండర్స్, సప్లయర్స్ నుంచి తీసుకొని వస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల భారత్కు చాలా లాభం జరుగుతుందని చెప్తున్నారు. ఇది పూర్తిగా అమల్లోకి వస్తే భారత్కే కాదు, మన పొరుగు దేశాలకు కూడా చాలా లాభం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. కానీ ఒక నిజం ఏంటంటే
ఇప్పుడే ఈ ఇంజిన్ వల్ల డీజిల్ ఇంజిన్ని పూర్తిగా మార్చేయడం సాధ్యం కాదు. కనీసం ఇంకో 10 సంవత్సరాలు టైం పడుతుంది. దానికి ప్రధాన కారణం హైడ్రోజన్ ధర ఎక్కువగా ఉండటమే. ఇప్పుడే మన భారతదేశంలో 1 కిలో గ్రీన్ హైడ్రోజన్ ధర సుమారు 250 నుంచి రూ. 350 మధ్య ఉంది. అయితే మరోవైపు చూస్తే హైడ్రోజన్ మైలేజ్ చాలా బాగా వస్తుంది. ఇతర గ్యాసులతో పోలిస్తే ఇది సుపీరియర్ అని చెప్తున్నారు. అందుకే టాటా కూడా హైడ్రోజన్ ధరను తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా టాటా ఒక ప్రత్యేక ల్యాబ్ కూడా ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్లో దేశంలోనే మొదటిసారి స్వదేశీ హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ తయారీపై పని జరుగుతుంది. అంతేకాదు అదే ల్యాబ్లో ప్యాసింజర్ కార్ల కోసం హైడ్రోజన్ ఇంజన్ డెవలప్ చేయడంలో కూడా ఫోకస్ పెట్టారు. ఫ్రెండ్స్, ఎకనామిక్ టైమ్స్ ఆర్టికల్ ప్రకారం టాటా ఇప్పటికే ఇలాంటి 2 ల్యాబ్స్ ఏర్పాటు చేసింది. అక్కడ హైడ్రోజన్ ఇంజన్లు, ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ, హైడ్రోజన్ ఉత్పత్తి మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది. అలాగే టాటా, కమిన్స్తో పాటు హైడ్రోజన్ ఐసీ ఇంజన్ మరియు ఫ్యూయల్ సెల్ టెక్నాలజీపై పని మొదలుపెట్టింది. ఇదే సమయంలో హైడ్రోజన్ పవర్ ఆధారిత కొత్త ఇంజన్ మీద కూడా డెవలప్ చేస్తున్నారు. అందువల్ల మన భారత్ వాతావరణానికి తగ్గట్టు దీన్ని ఇంకా బాగా రీఫైన్స్ చేస్తున్నారు. అందరికీ సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలోని పెద్ద పెద్ద ఆటోమొబైల్ కంపెనీలకు ఒక విషయం క్లియర్గా తెలుసు. బ్యాటరీ కార్లు చాలా కాలం వరకు పూర్తిగా సొల్యూషన్ ఇవ్వలేవు. అందుకే హైడ్రోజన్ భవిష్యత్తు ఇంధనంగా చూస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో హైడ్రోజన్ పెద్ద రోల్ ప్లే చేయబోతుంది. అందుకే ఇప్పటి వరకు చాలా పెద్ద కార్ కంపెనీలు పూర్తిగా బ్యాటరీ మీదనే ఆధారపడే వాహనాలపై పూర్తిగా వెళ్ళడం లేదు. అదేవిధంగా ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ కూడా, ఇందులో కూడా బ్యాటరీ అవసరం ఉండడంతో అదే సమస్య కొనసాగుతుంది. ఈ టెక్నాలజీ వాడితే కార్లు తయారీ తగ్గిపోతుందని చెప్తున్నారు. కానీ హైడ్రోజన్ ఇంజన్ ఉన్న కారుల్లో ఇలాంటి సమస్య ఉండదని చెప్తున్నారు. ఇందులో రేంజ్ కూడా ఎక్కువ ఉంటుంది. పైగా ఛార్జింగ్ అనే టెన్షన్ ఉండదు. అదేవిధంగా బ్యాటరీ మార్చుకోవాల్సిన కష్టాలు కూడా ఉండవు. కానీ ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. హైడ్రోజన్ ఇంజన్ కంటే కూడా అడ్వాన్స్ టెక్నాలజీపై పని జరుగుతుంది. అశోక్ లేలాండ్ ఒక కొత్త ఇంజన్ తయారు చేస్తుంది. ఇందులో హైడ్రోజన్తో పాటు సిఎన్జి, ఎల్పిజి, బయోగ్యాస్ ఇలా ఒకే ఇంజన్లో ఒకే గ్యాస్తో వాహనం నడిపించవచ్చు. ఇంకా దేశంలో మొదటి హైడ్రోజన్ బస్ ఢిల్లీలో ఇప్పటికే ప్రారంభమైంది. ఇంకా హైడ్రోజన్ ట్రైన్ కూడా భారత్లో 2 చోట్ల లాంచ్ చేయబోతున్నారు. అందులో మొదటిది ట్రైన్ హర్యానాలో నడుస్తుంది. రెండోది సిప్లా రూట్లో నడుస్తుంది. అబ్బాయిలు, ఇవన్నీ చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. రాబోయే కాలంలో భారత్కు ఎలక్ట్రిసిటీ మాత్రమే కాదు, హైడ్రోజన్ ఇంజిన్, ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ కూడా చాలా అవసరమవుతుంది. కానీ ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఉంది. అదే హైడ్రోజన్ని సురక్షితంగా స్టోర్ చేయడం. మార్కెట్లో ఈ విషయం కొన్ని టెక్నాలజీస్లో ఉన్నాయి. వాటి ఖర్చు చాలా ఎక్కువ ఉంది. అందుకే వాటి ధర తగ్గించేందుకు ప్రత్యేకంగా టెక్నాలజీ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ రంగంలో భారత్ అంతా ముందుకు రాలేదు. ఈ రంగంలో ఇప్పటి వరకు రీసెర్చ్ చాలా తక్కువగా జరిగింది. కానీ భారత్ మాత్రం మొదటి నుంచి టెక్నాలజీ ఖర్చులు తగ్గించుకుంటూ పెరిగింది. మిత్రులారా, ఇప్పుడు హైడ్రోజన్ ఇంజన్ ఎలా పనిచేస్తుందో సింపుల్గా అర్థం చేసుకుందాం. హైడ్రోజన్ నుంచి ఇంధనం తయారు చేసి అదే వాహనానికి పవర్ ఇస్తుంది. ఇందులో మోటార్, ఎలక్ట్రిక్ సర్క్యూట్ సంబంధించిన బ్యాటరీ సహాయంతో హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి ఒక రియాక్షన్ జరుగుతుంది. ఆ రియాక్షన్ తర్వాత ఫ్యూయల్ తయారవుతుంది. అలాగే కార్బన్ నుంచి వచ్చేవి కూడా తగ్గుతాయి. అదే సమయంలో దీని కెపాసిటీ కూడా చాలా పెరుగుతుంది. ఎనర్జీ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల ఇది చాలా ముఖ్యమైన టెక్నాలజీగా మారుతుంది. పెట్రోల్, డీజిల్ మరియు ఇతర ఇంధనాలతో పోలిస్తే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్తున్నారు. ఇప్పుడే దేశవ్యాప్తంగా అందరూ గ్రీన్ ఎనర్జీ గురించి ఆలోచిస్తున్నారు. 2070 నాటికి భారతదేశంలో కార్బన్ పొల్యూషన్ పూర్తిగా తగ్గించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఈ విషయంలో టాటా మోటార్స్ కూడా ముందుగా వస్తుంది. వచ్చే 25 నుంచి 30 సంవత్సరాల్లో ఆటోమొబైల్ రంగంలో జీరో కార్బన్ ఎమిషన్ సాధించాలని ప్లాన్ చేస్తుంది. త్వరలోనే టాటా నుంచి మన దేశంలో తొలి స్వదేశీ హైడ్రోజన్ ఐసీ ఇంజన్ చూడబోతున్నాం అని ఆశిద్దాం. అదే సమయంలో ఈ ప్రాజెక్ట్ వల్ల చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. సరే, ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఇంజన్ వస్తే పొల్యూషన్ తగ్గుతుంది. దీన్ని మీరు సమర్థిస్తారా? హైడ్రోజన్ ఇంజన్ తయారు చేయాలా? మన గవర్నమెంట్ దీంట్లో పాల్గొనాలా? మీ అభిప్రాయం
అభిప్రాయాన్ని సింపుల్‌గా కామెంట్స్‌లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ విషయాలు ఎవరికైతే తెలీదో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. మన దేశం, మన టాటా ఏ దాని మీద పని చేస్తుందో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కామెంట్ సెక్షన్‌లో జై హింద్ అని మాత్రం రాయకుండా వెళ్ళండి. జై హింద్ అనడం మనందరికీ గర్వకారణం. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సురక్షితంగా ఉండండి. క్షేమంగా ఉండండి.